అలాగే మిగిలిన ప్రియ గారు నిజంగా లేడీ డాన్లో ఉన్నారు. పాత్ర కూడా అలాంటిది మంచి డైనమిక్ గా ఉంది. అలాగే మిగతా ఉత్సాహవంతులైన అందరికీ ఈ సినిమా నేను మెయిన్ గా కోరుకున్నది ఏంటంటే ఒక సినిమా తీసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా పాఠాలు నేర్పుతుంది. సో కానీ వెళ్ళిపోకుండా వదులుకుండా ఈ సినిమా ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అయ్యే వరకు మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు ఇద్దరిని కూడా మీరు మరిన్ని సినిమాలు చేసి మరిన్ని టెక్నీషియన్స్ కి అందరికి అవకాశం ఇవ్వాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇప్పుడే తెలిసింది ఎర్రబస్ ఎక్కువచ్చారు కిషోర్ కూడా. మా గురువు గారు కోటకృష్ణ గారి గురువు గారు దాసరావు గారు అలాంటి దిగ్దర్శకుడి దగ్గర సినిమా చేశారు, ఇప్పుడే చెప్పారు. చాలా సంతోషం. అంటే మా కోడి పిల్లల్లో దసరా పిల్లలాగే వీరు కూడా మా జాతే. సో కిషోర్ కూడా దీని ద్వారా సక్సెస్ సాధించాలని కోరుకుంటూ అందరికి ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సముద్ర గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డైరెక్టర్ సముద్ర గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ సిఎం రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, కార్పొరేటర్. థ్యాంక్ యూ అండి. శ్రీరామ ప్రొడక్షన్ ఏదైతే మీ యూనిట్ ద్వారా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే నిర్మాత డైరెక్టర్స్ అందరికీ, అదేవిధంగా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నటువంటి యూనిట్ బృందానికి అందరికి కూడా హృదయపూర్వకంగా ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ, నాకు ఎక్కువ అంటే ఐడియా లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా. ఇంతకుముందు చెప్పినట్లు ఎప్పుడైతే కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారో అప్పుడే కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీ కళ కూడా అంటే ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని బయట పెట్టే టాలెంట్ ఇచ్చే అవకాశం కూడా కొత్త నిర్మాతలు కొత్త డైరెక్టర్స్ ఇస్తారు. కాబట్టి ఈ యువతరం ఏదైతే కళను నమ్ముకొని ముందుకు సాగాలనుకుంటారో వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం ఒక కొత్త సినిమాతోటే మొదలవుతుందని ఆశిస్తూ ఈ యూనిట్ లో అంటే ఈ మూవీలో పాల్పంచుకుని ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్, సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విఎన్ ఆదిత్య గారికి ఒక చిరు సత్కారం ఫ్రమ్ శ్రీరామ్ గారు. సో ప్రొడ్యూసర్స్ అండ్ మా హీరో వారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. సార్, ఒక చిన్న సినిమాకి మీ రాక వల్ల ఎంతో కొంత మంచి జరుగుతుందని భావించి ఈ సండే రోజు ఇంత టైం తీసుకుని వచ్చినందుకు మా అందరి తరఫున చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వీరశంకర్ గారికి కూడా సార్, ఒక ఈ మీటింగ్ నుండి కూడా ఆయన అది కంప్లీట్ చేసుకుని వచ్చారు. చిన్న సినిమా బాగుండాలని కోరుకునే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి ఇండస్ట్రీలో? చాలా తక్కువ మంది. సో సార్ క్లాప్స్ గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కార్పొరేటర్ గారికి కూడా ఒక చిరు సత్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా ఎస్ అండ్ వన్స్ అగైన్ మీ టైం ని మా కోసం కేటాయించి ఇక్కడి వరకు వచ్చేసినందుకు విఎన్ ఆదిత్య గారికి, వీరశంకర్ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సమ్మిత గాంధీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదికను అలంకరించే పెద్దలకు, వేదిక ముందున్న కళాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డైనమిక్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆ యొక్క టీం అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మా డైనమిక్ హీరో శ్రీరామ్ చాలా మంచి మనసున్న వ్యక్తి. ఎందుకు చెప్తే ఈ మధ్య సినిమా చేశానండి, అందరితో కలివిడిగా ఉంటాడు, మంచి నటన, చాలా బాగా కోఆపరేట్ చేస్తారు అందరికి కూడాను. ఇతనికి మంచి పేరు రావాలని, ముందు ముందు ఒక మంచి హీరోగా నిలదొక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా
సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, అలాగే ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరూ కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ సినిమా బాగా విజయవంతమై 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సినిమాని ప్రోత్సహించి విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ప్రొడ్యూసర్ గారికి బాగా కనకవర్షం కురవాలని, ఆయన ఇంకా సినిమాలు తీస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వాళ్ళకు ఆ ధైర్యాన్ని ప్రసాదించవలసిందిగా భగవంతుడిని పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ ఈ టీం మొత్తానికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. A small token of love to you. Thank you so much. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అలాగే ఇప్పుడు నాగమహేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషించిన నాగమహేష్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వెల్కమ్ సార్. బిగ్ బాస్ స్వాతి గారికి వెల్కమ్. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ స్వాతి గారు. శ్వేత గారు వెల్కమ్. అండ్ ఒక చిన్న సందేశం. ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన అభిమానులందరికీ, మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీరామ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన ముప్పాళ్ళ శ్రీరామూర్తి గారు అండ్ అనుమల లక్ష్మణరావు గారు కలిసి నిర్మించిన చిత్రం యాంగ్ అండ్ డైనమిక్. దీనికి 10 చిత్రాల కథానాయకుడు సోదరుడు శ్రీరామ్ గారు హీరోగా చేయడం, ఆయన నెక్స్ట్ మూవీ మారాముడు అందరి వాళ్ళు మీరు నటించడం జరిగింది. ఆ రకంగా వారితో నాకు పరిచయం ఏర్పడింది. ఈ చిత్రానికి గురువులు దాసరి నారాయణరావు గారి శిష్యుడు కిషోర్ శ్రీకృష్ణ గారు దర్శకత్వం వహించడం ఇది అద్భుత విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను శ్రీరామ్ గారితో నెక్స్ట్ పిక్చర్ రాబోతున్న చిత్రం మారాముడు అందడివాడు చిత్రం చేశాను. ఓ పక్క శ్రీరాముడు, ఓ పక్క లక్ష్మణుడు, ఇద్దరి మధ్య నేను రావణాసురుడిని. చాలా బాగా వచ్చింది ఆ సినిమా. అది కూడా కళ విజయం సాధించాలి మనస్ఫూర్తి కోరుకుంటా. నెక్స్ట్ మీరు తీరిపోయే నెక్స్ట్ పిక్చర్లు కూడా నేను ఉన్నానని ఎర్రేసి నన్ను వాళ్ళు రప్పించాను. చాలా సంతోషం. మాట నిలబెట్టుకునే శ్రీరామూర్తి గారు. రైట్ సార్, ఈ సినిమాకి పనిచేసిన డిఓపి బాలు గారికి, అట్లాగే జంట సంగీత ద్వయం వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి చిన్న చిత్రాలు బాగా రావాలని, అఖండ విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీపావళికి ఈ డైనమిక్ లో పెడుతుంది, తెలుగు చిత్రసీమ అంతా వినిపిస్తుంది ఆ సౌండ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఒక చిరు సత్కారం ఫ్రమ్ our team. నెక్స్ట్ మా మహతి రిజ్వానా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ మ్యామ్. ఇట్ ఇస్ వెరీ టఫ్ ఒక ప్రొడ్యూసర్ గా, యాక్టర్ గా ఇట్లా టైం మేనేజ్ చేయడం, బీయింగ్ అ ఉమెన్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎస్ సో మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, అందరికి నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన మూవీని మంచిగా ప్రమోట్ చేయండి, మీ దగ్గర ఉంది చాలా వరకు. అండ్ పెద్దలందరికీ నమస్కారం. అండ్ శ్రీరామ్ గారికి ఆల్ ద బెస్ట్, అండ్ ప్రొడ్యూసర్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ నేను నెక్స్ట్ మూవీలో ఉన్నానంటే సోహర్ ప్రొడ్యూసర్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి, సినిమా స్టోరీ బాగుంటే, యాక్టింగ్ బాగుంటే హిట్. యూట్యూబ్ లో కూడా సినిమాలు నైట్ అంతా కూడా బోర్ కొట్టి చూస్తున్నారు, కామెడీ సీన్స్ బాగా చూస్తున్నారు, సీరియల్ బాగా చూస్తున్నారు, అన్ని బాగున్నాయండి. మీరు మాత్రం టాలెంట్ సూపర్ ఉంది. ఎన్ని డైనమిక్ అని నా ప్రొఫైల్ పెడితే నేనే హీరో అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్. మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. థ్యాంక్ యూ. నేను మిస్ అయ్యాయి సినిమాలో. నెక్స్ట్ మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ టీమ్ కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.
యా, మా అమ్మ కోసం సీరియల్ చేసా, నా కోసం సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు నీళ్ళు రెడీ అనే మూవీలో కామెడీ హీరోయిన్ గా చేస్తున్నా. నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ నవ్విస్తాను. నెక్స్ట్ రిలీజ్ కుంటు మూవీ. థ్యాంక్ యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ రాచరికంతో రీసెంట్ గా రచ్చలేపిన మా సురేష్ గారు డొక్కా సీతమ్మతో అతి త్వరలో మా అందరి ముందుకి మరొక అద్భుతాన్ని తీసుకొని వస్తున్నారు. సో వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీరామ్ ప్రొడక్షన్స్ యంగ్ అండ్ డైనమిక్ మూవీ చేసిన ప్రేక్షకులకు అలాగే గెస్టులకి మీడియా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ మీరందరూ వచ్చినందుకు. అలాగే యంగ్ డైనమిక్ శ్రీరామ్ గారు సార్ ఆల్రెడీ మీరు 5 మూవీస్ చేశారు. ఈ మూవీతో ఎదుగుతో వాళ్ళకి మంచి ధమాకా హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం సార్, మరి అంత హడావిడి ఎందుకు? ఒక చిరు సత్కారం ఫ్రమ్ ఆర్ టీమ్. అండ్ నెక్స్ట్ ఆనంద్ భారతి గారిని అలాగే చిట్టిబాబు గారిని కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈవెంట్ లో కూడా కలిసి వచ్చారు కాబట్టి స్టేజ్ మీద కూడా కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెల్కమ్ చిట్టిబాబు గారు అండ్ వెల్కమ్ ఆనంద్ భారతి గారు. సో ఆల్ ద బెస్ట్. డొక్కా సీతమ్మ అని అతి త్వరలో మేమందరం ఆన్ స్క్రీన్ చూస్తాము. సో ఆ ఈవెంట్ కూడా మన రాచరికంలానే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆనంద్ భారతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తో ఇది నాది 4వ సినిమా. ఇది సౌండ్ అవట్లే వాయిస్ ఓకే. ఇది మన యంగ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తో 4వ సినిమా ఇది చేయడం. నేను ప్రతి సినిమాలో నన్ను చిట్టిబాబు అన్నని పక్కగా తీసుకుంటాడు. సో డెఫినెట్ గా మేము సినిమా చేస్తాము. ప్లస్ చాలా మంచి హృదయం గల మనిషి, అందరితో కలిసిమెలిసి చాలా హెల్దీగా ఉంటది. షూటింగ్ లో కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తాం షూటింగ్. సో ఈ మన డైనమిక్ వచ్చేసి 2 years అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. డెఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుందండి. సో మా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారికి నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండి. డెఫినెట్ గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను నేను. సో దీంట్లో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి అందరికీ అండి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో చిట్టిబాబు గారు ప్లీజ్. ముందుగా అందరికి నమస్కారం అండి. ఒక్కసారి మన హీరో శ్రీరామ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఎందుకు చెప్తున్నానంటే అన్న ఏ సినిమా నేను చేసి డైనమిక్ కదా. ఓకే, ఎందుకు డైనామిక్ చేస్తున్నానంటే నేను అన్న ఏ సినిమా చేసినా నాకు ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో నేను ఉన్నా. అందుకే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మా శ్రీరామ్ గారికి. ఎక్కడో నెల్లూరు జిల్లా గూడూరు నుంచి వచ్చి 10 సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇది 11వ సినిమా కూడా అనౌన్స్మెంట్ చేశాడు. నిజంగా గ్రేట్ అసలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక మా డైరెక్టర్ గారికి చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ డైరెక్టర్. అసలు స్క్రిప్ట్ అసలు మెమోరీగానే ఉంటుంది డైరెక్టర్ గారికి. సో నిజంగా మంచి డైరెక్టర్ గారు అన్న. ఆల్ ది బెస్ట్ మీకు. మీతో కంపల్సరీ మళ్ళీ కలిసి పనిచేయాలి. మనం మిస్ అయింది అయినా పర్లేదు చేద్దాం. సో తర్వాత హీరోయిన్ లక్ష్మీప్రియ మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ మేడం. ఈ సినిమాలో చాలా మా ప్రొడ్యూసర్స్ రామరాజు గారు కావచ్చు మరియు మా లక్ష్మణ్ సార్ అసలు మాకు ఒక ఆస్తి ఒక పెద్దన్న. అసలు నేను చూస్తుంటే పెదరాయిలో గజలాగా గడబడుతున్నాడు. సో నిశ్చయంగా ఎక్స్ట్రాడనరీగా అలానే మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి విలన్ గా గుర్తింపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలబ్బా. ఎట్లా ఉన్నా ఇట్లా డైనామిక్ అంటే డైనామిక్స్ ఆవిడ ఉండాలా అది. సో నిజంగా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు కూడా కంగ్రాచులేషన్స్. మా డైరెక్టర్ మైకిల్ కూడా ఉన్నాడు. ఆడున్నావు కదా పైకి రాబోయే ఎందుకు. సో నిజంగా కూడా మైకిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ గారు చాలా సంవత్సరాల తర్వాత కలిసాం. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ బాగుంది. మనం బయట ప్రోగ్రామ్ చేశాం కానీ ఇక్కడ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక చిరు సత్కారం
మా ఆనంద్ భారతి గారికి, అలాగే చిట్టుబాబు గారికి, చిట్టుబాబు గారికి చిరు సత్కారం. బాగుంది, నైస్. అండ్ నెక్స్ట్ శంకర సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ, వారిని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. అందరికీ నమస్కారాలు. మీలో ఒక నిర్మాత అయినటువంటి రామరాజు గారు నా బ్యాచ్మేట్. మేమంతా సుమారు 35 ఇయర్స్ పోలీసులో పనిచేసి రిటైర్డ్ అయ్యాం. అతను ప్రొడ్యూసర్ గా, అతను కో ప్రొడ్యూసర్ గా లక్ష్మణరావు గారు ఈ మంచి సినిమా డైనమిక్ తీసిందని చెప్పి నాకు ఇన్వైట్ చేయగానే వచ్చాను. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా ఈ డైనమిక్ సినీ కాస్ట్ అండ్ క్రూ తరపున కృతజ్ఞతలు. వస్తూ స్క్రీన్ పై ఈ డైనమిక్ ఫిల్మ్ యొక్క కంటెంట్ కొంత చూడటం జరిగింది. అందులో మావాడు ది మోస్ట్ కవెటెడ్ పొలిటికల్ పోస్ట్ చీఫ్ మినిస్టర్ గా చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సాయంకాల సమయాన అందరినీ, మిత్రులందరినీ చూస్తుంటే, కాస్ట్ అండ్ క్రూ యాక్టర్స్ అందరు చూస్తుంటే అందరూ అండర్ డెవలప్డ్, ఇంకా బాగా షైన్ అయి బాగా సెటిల్ అయిన వాళ్ళు లేరు. వాళ్ళకి టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ గా మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజుల్లో స్మాల్ ప్రొడ్యూసర్స్ అంతా మొనోపలి ప్రొడ్యూసర్స్ ముందు చాలా నలిగిపోతున్నారు. ఈ ట్రెండ్ కంటిన్యూ ఇట్లే అయితే ఎంతో మంది మారుమూల నెల్లూరు నుండి, శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో తెలుగు ఫిలిమ్స్ తీసి చాలా మంది థియేటర్లు దొరక్క ఒక్కరోజు 2 రోజుల్నే బాక్సులు వెనకపోవటం నిజంగా విచారించదగ్గ విషయం. నేను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ తెలంగాణ జాక్, తెలుగు సినీ ఫీల్డ్ అండ్ సీరియల్స్ యొక్క దాంట్లో నేను గౌరవ అధ్యక్షుణ్ణి. నేను చాలా విషయాలల్లో, చాలా ఫోరంలో ఈ డివైడెంట్ చాలా అన్యాయం. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నోడు అయినట్టు, బీదోడు అయినట్టు, 2 వర్గాలు ఉన్నట్టుగా ఈ సినీ ఫీల్డ్ లో కూడా పాపం ఎంతో మంది స్మాల్ ప్రొడ్యూసర్స్ నలిగిపోతున్నారు. ఈ ట్రెండ్ ని మనం అందరం శాయశక్తులా కృషి చేసి మనసున్న స్వశక్తితో కొంత మట్టు పెట్టాలని నేను కోరుకుంటూ, ఈ పేరు కూడా, టైటిల్ కూడా చాలా బాగుంది, డైనమిక్. ఏ ఫీల్డ్నైనా డైనమిజం లేకపోతే అతను షైన్ కాడు. పొలిటీషియన్ కావచ్చు, సినీ యాక్టర్ కావచ్చు, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ కావచ్చు. డైనమిజం లేకపోతే ఏ పని కాదు. నిజంగా ఈ ఫిలిం ఒక బ్లాక్ బస్టర్ కావాలని నేను విష్ చేస్తున్నాను. ముఖ్యంగా హీరో శ్రీరామ్, నిర్మాతలు శ్రీరాములు, రామలక్ష్మణులుగా ఉండి ఈ సినిమా తీసి రావణ సూర్యుడిని ఎట్లయితే మట్టు పెట్టారో, ఈ రోజు ప్రేక్షక హృదయాల్లో అతి ప్రభావితమైన ఈ సినీ ఫీల్డ్ లో ఈ మంచి ఒక బ్లాస్ట్ బస్టర్ కావాలని కోరుకుంటూ, అతి ముఖ్యంగా మా ఫ్రెండ్ శివరామరాజు గారికి మీరందరూ దీవెనలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.